అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా, యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. సర్వశక్తిమంతుడా, మిక్కిలి కృపా కలిగిన దేవా, నేను నా తండ్రి పదవికాల సమయంలో కృపను బట్టి, బాబురావు గారిని బట్టి, పనులను బట్టి, వారికి ఇచ్చినటువంటి నా ప్రభా కుమారుడు జోనాథాన్ని బట్టి నీకు స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభా. గడిచిన సంవత్సరములన్నీ నీ కృపలో భద్రపరిచి, నీ సన్నిధిని తోడుగా ఉంచి, ఇదిగో నూతన సంవత్సర దయాకిరణాన్ని మీరు ధరింపచేసి, ఇదిగో నాయన మొట్టమొదటి పుట్టినరోజును జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, సిద్ధపాటును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పాటలు మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యమైన మా సహవాసమా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, వస్తున్న బిడ్డలు మార్గ మధ్యంలో కోసిన విషయంలోనేమి, నీ దాసులు నా తండ్రి వాక్య విషయంలోనేమి, బంధువర్గ విషయంలోనేమి, సమస్త విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ కూడికను నీకు మహిమకరంగా బిడ్డలకు నా తండ్రి ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడని నేను, నన్నెంతగానో ప్రేమించ. నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం, నీ సన్నిధిలోనే నిత్యం స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటే నా జీవితం, నీ పాదముల చెంత చేసేదంకితం. దీవించు దేవా నా కుటుంబమును,
ప్రతిదినము నన్ను దర్శించుము. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించును. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. కరములు మారుచున్నను దినములు గడచుచున్నను. కరములు మారుచున్నను దినములు గడచుచున్నను. నీ ప్రేమలో సన్నిధించెదను నా యేసయ్యా. సన్నిధించెదను నీ నామమును. సన్నిధించెదను నా యేసయ్యా. సన్నిధించెదను నీ నామమును. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. మంచిది. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి జోనాథన్ పుట్టినరోజు సందర్భంగా మేమందరము ఇక్కడ చేరి ఇప్పటివరకు ఈ పాటల ద్వారా మిమ్మల్ని మయంపరిచి ఉన్నాం. వాక్యమైన ప్రభ, నీ వాక్య వెలుగులో నన్ను మమ్మల్ని నడిపించండి. ఏ బిడ్డలకు ఏ మాటలు కావాలో మీకు తెలుసు కనుక సూటిగా మాతో మీరు మాట్లాడండి. ఆ చిన్న బిడ్డను నా ప్రభ గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరం దయచేశారు.
సంవత్సరము అనే దయా కిరీటం ఆ బిడ్డకు ధరింపజేసి అయా కృపాక్షేమాలు ఆయన ఆరోగ్యాలు సకల విధమైనటువంటి నా ప్రభా బుద్ధి జ్ఞానము బిడ్డకు దయచేసి గొప్పగా వర్ధలింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 27వ కీర్తన గ్రంథం 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. అలానే ఇదే కీర్తన గ్రంథం 144వ కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాను. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మరొక మాట సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం 3 వాక్యాలు చదువుకున్నాం. ఈ 3 వాక్యాల్లో ఒక చక్కని మాటలు ఉన్నాయి. ఇప్పుడు బాబురావు గారు అలాగే పద్మ ఆ బిడ్డలిద్దరిని ప్రేమించి మరి కుమారుడిని ఇచ్చాడు. సో ఇప్పుడు కుమారుడిని ఇచ్చినప్పుడు ఆ కుమారుడిని ఎంతో చక్కగా గారాభంగా పెంచుతూ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ లేక లేక పుట్టాడు కదా కుమారుడు అని చక్కగా ముద్దాడుతూ ఆ బిడ్డను చూసుకుంటా ఉన్నారు. మంచిది, చూడాలి. అయితే బైబిల్లో చెప్పినట్టుగా కుమారులంట ఎవరిచ్చిన స్వాస్యము అంటే దేవునిచ్చింది. సో ఈరోజు బాబురావు గారు అలాగే పద్మ ఇద్దరు కూడా ఏమనుకోవాలంటే ఈ బిడ్డ మాకు దేవునిచ్చింది. రెండోది కుమారులంట స్వాస్యము అంట, అంటే ఆస్తి. అంతేగా ఇదివరకు రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళగానే ఏమనేవారంటే డెలివరీ అవ్వగానే రే ప్లస్సా మైనస్ అన్నాడు. ప్లస్సా మైనస్, ప్లస్ అంటే ఏంటి? కలుపుకోవడం. మైనస్ అంటే డబ్బులు మా మైనస్ చేసింది కదా, తీసుకెళ్ళిపోదు కదా, అలా అనేవాడు. మేము చిన్నప్పుడు అసలు ఇప్పుడు డైరెక్ట్గా నేస్తున్నాను, రే అమ్మాయి అబ్బాయి అని. సరే ఎవరిచ్చినా సరే దేవుడు వాక్యం కూడా చెప్పాడు, బాయ్ అబ్బాయి పుట్టాడు, అబ్బాయి స్వాస్యము అంటే ఆశ్రయ. సో ఇప్పుడు బాబురావు గారు పద్మకి పంపిస్తూ చదువులో అమ్మా కొంచెం 1 నిమిషం అంటారా మీరు, లేక అయిపోదానే అంట. భోజనం చేసుకుని చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు. 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఏమనుకోవాలి. దేవునికి స్తోత్రం. రైట్. సో పిల్లవాడిని ఏం చేయాలంటే ఆ విధంగా ఎదిగే విధంగా చేయాలి తల్లిదండ్రుల ఇంట్లో. యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చాలు. సో ఇప్పుడు నా 5వది గుర్తుపెట్టుకోవాలి. జోనాథన్ ఏమమ్మగాంటే వర్ధిల్లాలి. అందరూ చెప్పండి, ఎలా వర్ధిల్లాలి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. యెహోవా దయ మనుషుల దయ. ఈ పిల్లోడు సమయంలో దేవుని దయలో వర్ధిల్లటానికి మనుషుల దయలో వర్ధిల్లటానికి కారణం వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్నేమో నేను అన్నగాని వాళ్ళ అమ్మే ఆ పిల్లవాడు దేవుని దయలో మనుషులందరి దయలో వర్ధిల్లటానికి కారణపడలేదు. ఇప్పుడు చెల్లి పద్మానే, ఎందుకంటే బాబురావు గారు డ్యూటీ విషయంలో వెళ్ళొస్తా ఉంటాడు. ఎప్పుడు కూడా ఒడిలో ఉండేది. పిల్లవాడు కంట మొదటి బడి అమ్మ ఒడి అంట. తర్వాత స్కూల్కి వెళ్తాడు. అమ్మ ఒడిలోనే పిల్లోడు అన్ని నేర్చుకుంటాడు. అమ్మ అని, తాత అని, నాన్న అని అన్ని మాటలు నేర్చుకుంటాడు. మోషే చిన్న పిల్లోడు 3 నెలలే దాచిపెట్టినాడు అమ్మ. తర్వాత ఫరో కుమార్తెలకు వెళ్ళిపోయాడు. పెరిగి పెద్దోడైన తర్వాత ఐగుప్తు భోగభాగ్యాలన్నిటికన్నా కాడా నాకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని
అవి వద్దనుకొని దేవుని ప్రజల దగ్గరకు వచ్చాడు. ఎంత ఆస్తి, ఎంత భోగభాగ్యాలు, ధర్మాన్యాలు, ఫరో తర్వాత ఫరో అవ్వాలి మోషే. మరి ఎలా అది వద్దనుకొని ఎక్కడికి వచ్చాడు? ఈ ప్రజలు కావాలని వాళ్ళ అమ్మ నేర్పించిన పాఠం. అందుకని పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టి, రే మీ అక్క తన్ను, రే మీ మామ తన్ను, రే మీ అమ్మతో మాట్లాడబాక, రే మీ నాయనతో మాట్లాడి, ఇలాంటిగా చెప్పాల్సిందండి. చక్కగా ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఒళ్ళో వేసుకుని దేవుని పాటలు, దేవుని మాటలు, దేవుని కూర్చున్నటువంటి విషయాలు, మంచి విషయాలు వాళ్ళు చెప్తే చిన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ పెరుగుతూ ఉంటుంది. సబ్ కాన్షియస్ ఎదుగుతున్నప్పుడు వాళ్ళందరూ గుర్తుపడతా మాటలు మైండ్ అలా ఉండిపోతాయి, సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోతాయి. అది దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప సిస్టమ్ అది. లేకపోతే చిన్న పిల్లలు కూడా ఉన్న గుర్తు వాడు పెద్ద గుర్తుపెట్టుకుంటాడు. అది మన తెలివితేటలేం కాదు, అది దేవుడే మనుషులకు ఇచ్చిన ఒక్క అని గుర్తుపెట్టుకుంటాడు. 4వది వృద్ధులకు కిరీటం. ఎవరు కిరీటం? వృద్ధులకు. అలాంటి ఆ బిడ్డ దేవుని దయలో, మనుషుల దయలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. సో ఈ పుట్టినరోజు మనందరం వచ్చింది అందుకే, ఆ చిన్న బిడ్డను దీవించడానికి. దీవించి వారు మనం పెట్టే ఆహార పదార్థాలు పూజించి మనం ఇక్కడ నుంచి వెళ్తాం. సో ఆ పిల్లవాడు ఆ రీతిగా సమయంలాగా దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లే విధంగా మనందరం ప్రార్థన చేద్దాం. అలాగే తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను పెంచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆస్వాదించునుగా ప్రార్థించాను. మా బాబు తీసుకున్నాను. మహాపరుషుడ ప్రేమ స్వరూపి కృపా కనికరములు మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామం అంతటిని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది ప్రణాళిక కాలం సకలపడి చూపున్నాం. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దినమును బట్టి వందనాలు స్తోత్రాలు. మేము అనుకునలేదు, ఊహించలేదు, కానీ మీ చిత్తానుసారంగా ఈ రీతిగా ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. బాబురావు గారిని పద్మజాను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మీ కన్నులు అతన్ని మీరు చూసినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అతను పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు మీరు పోషించిన దేవుడవు, కీడులో నుండి తప్పించిన దేవుడవు, ఆశీర్వదించిన దేవుడిగా బిడ్డ జీవితంలో మీరున్నందులకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ రీతిగా మనుషుల దయ, దేవుడి దయ కావాలని సేవకుల ద్వారా చెప్పబడిన మాటలు ప్రభా బిడ్డ హృదయంలో, ప్రతి ఒక్క హృదయంలో, అతని జీవితంలో ఫలాభివృద్ధిలోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డల తండ్రి యొక్క మొదటి సంవత్సరము అద్భుతముగా అయా ముగించుకొని 2వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. దానిని పురస్కరించుకుని కేక్ కట్ చేయబోతూ ఉండగా కేక్ ఎంత మధురముగా ఉంటుందో, బిడ్డ బ్రతుకు దినములన్నీ అంత మధురముగా ఆ బిడ్డ వెంట కృపాక్షేమములు విడునట్లుగా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఆ బిడ్డ ఆటపాటలు ఎందు, ఆ బిడ్డ ఎదుగుదల ఎందు, ఏ రీతిగా ఎదగాలో జ్ఞానమందు వయస్సందును ఎదుగుటకు మీరే ఆ బిడ్డ మీద మీకు దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కీడును, ప్రతి దృష్టిని యేసు నామములో పాల్గొంటూ ఉన్నాం దేవా. తల్లిదండ్రులకు మంచి జ్ఞానంతో నింపండి, దైవభక్తిలో పెంచలేనటువంటి తల్లిదండ్రులుగా నీవే చేసి మహిమ పొందుకోనమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. బాగా వందనాలు. నేను బాబురావు గారిని అలాగే చెంది పద్మాను ప్రేమించి ఇచ్చిన చక్కని కుమారుడు బట్టి అందరం అయ్యా, కుమారుడు యెహోవాను గురించి స్వాస్యము అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ స్వాస్యాన్ని చక్కగా పెంచేటువంటి అయ్యా పెంపకము చక్కగా పెరిగినట్లుగా వారికి తల్లిదండ్రులకు మంచి జ్ఞానంతో పెంచినట్లుగా సాయం చేయండి. వారు ఎలాంటి వారున్నా వారితో నా ప్రభు చక్కగా నడుచుకుంటూ జ్ఞానయుక్తంగా బిడ్డ ఎదుగునట్లుగా సాయం చేయండి. ఇక్కడ చేయడం ప్రతి ఒక్కరి దయ ఆ బిడ్డను అనుగ్రహించండి నాయన. నీ సాకుడుగా కూడా నేను ఆ బిడ్డను దీవిస్తుండగా సియోను నుంచి మీరు ఆ బిడ్డను ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. మీ గురు సంఘానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయోజకుడుగా ఆ బిడ్డను చిన్న వయసు నుంచి వర్ధేలంతో చేయండి నాయన. ఇదిగో నా తండ్రి,
ఈ సమయంలో నిన్ను మైపరుచుకుంటూ అయ్యా కుటుంబీకులందరినీ చేరువచ్చిన బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించి అది కూడా జరగబోతున్న భోజన కార్యక్రమంలో కూడా ఏ కొరత లోటు లేకుండా అందరికీ సమృద్ధిగా అయ్యా మీరు అనుగ్రహించి కృప చూపమని త్వరగా వచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయి, శివ రక్తమే చేయి, ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును కాక. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా బాబురావు గారి కుటుంబానికి, ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి జోనాథన్ రాథోడ్కి కృపా కాపుదల భద్రత సదాకాలంలో తోడైంది. సీయోను నుంచి ఆశ్రయించి దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. సాక్ష్యం ఏంటంటే 2007లో జ్యోతి పుట్టింది. మరి తను పెరుగుతున్న ఒంటరిగా ఫీలింగ్ మనకి వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు కాదేమో అనుకున్నాను. అయితే ప్రోత్సాహంగా దేవుడు అనుగ్రహించాడు. మరి ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఇచ్చాడు నాకు. అయితే దేవుడు ఇచ్చిన బిడ్డ ఎలా పెరగాలని ప్రార్థించినప్పుడు మీరు అందరూ ముందుగా వస్తే మరి బాగా చక్కగా పడిన మరి జానిస్టుని మీరు చూసేవాళ్ళు, వినేవాళ్ళు. అలాంటి బిడ్డ కావాలని నేను కోరుకున్నాను. అలాంటి బిడ్డనే దేవుడు నాకు ఇచ్చాడని నమ్ముతున్నాను. మరి బిడ్డ కొరకు ప్రార్థించిన సంఘస్థులందరికీ, మరి ముఖ్యంగా సేవకులకి నేను బ్రతుకు దీనివల్ల రుణస్థుడై ఉండాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును
తోడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదము పౌలులా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా